ఓం శాంతి 4/3/1986 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సర్వశ్రేష్ఠ రచనకు పునాది స్నేహం. ఈరోజు బాప్దాద తమ శ్రేష్ఠ ఆత్మల రచనను చూసి హర్షిస్తూ ఉన్నారు. ఈ శ్రేష్టమైన లేక క్రొత్త రచన పూర్తి విశ్వంలో సర్వశ్రేష్టమైనది మరియు అతి ప్రియమైనది. ఎందుకంటే ఇది పవిత్రాత్మల రచన. పవిత్రాత్మ అయిన కారణంగా ఇప్పుడు బాప్దాదాకు ప్రియమైన వారిగా మరియు తమ రాజ్యంలో సర్వులకు ప్రియమైన వారిగా ఉంటారు. ద్వాపరయుగంలో భక్తులకు ప్రియమైన దేవాత్మలుగా అవుతారు. ఈ సమయంలో మీరు పరమాత్మకు ప్రియమైన బ్రాహ్మణాత్మలు మరియు సత్యత్రేతాయుగాలలో రాజ్య అధికారులుగా పరమశ్రేష్ఠ దైవీ ఆత్మలుగా ఉంటారు. ద్వాపరయుగం నుండి ఇప్పుడు కలియుగం వరకు పూజ్యాత్మలుగా దేవీ దేవతలిష్ట దేవీలుగా అవుతారు. ఈ సమయంలో మూడింటిలోనూ శ్రేష్టమైన వారిగా ఉన్న మీకు అంటే మీరు పరమాత్మకు ప్రియమైన బ్రాహ్మణ్సో ఫరిస్త ఆత్మలు. ఈ సమయం యొక్క శ్రేష్టత ఆధారంతో పూర్తి కల్పంలో శ్రేష్టంగా ఉంటారు. ఈ అంతిమ జన్మ వరకు కూడా శ్రేష్ఠ ఆత్మలైన మిమ్మల్ని మీ భక్తులు ఆహ్వానించడాన్ని చూస్తున్నారు కదా. ఎంత ప్రేమతో పిలుస్తారు. జడమైన చిత్రమని తెలిసినప్పటికీ శ్రేష్ఠ ఆత్మలైన మీకు భావనతో పూజ చేస్తారు, నైవేద్యం పెడతారు, హారతి ఇస్తారు. మా చిత్రాలకు పూజ జరుగుతుందా అని డబల్ విదేశీయులు ఆలోచిస్తూ ఉన్నారు. భారతదేశంలో తండ్రి కర్తవ్యం జరిగింది కనుక బాబాతో పాటు మీ అందరి చిత్రాలు కూడా భారతదేశంలోనే ఉన్నాయి. ఎక్కువ మందిరాలు భారతదేశంలో తయారు చేస్తారు. మేమే పూజ్యాత్మలము అన్న నశ అయితే ఉంది కదా. సేవ కోసం విశ్వంలోని నలువైపులకు వెళ్ళారు. కొందరు అమెరికాకు అయితే కొందరు ఆఫ్రికాకు చేరుకున్నారు. కానీ ఎందుకు వెళ్ళారు? ఈ సమయంలో సేవా సంస్కారాలు స్నేహ సంస్కారాలు ఉన్నాయి. సేవ విశేషతయే స్నేహం. ఎప్పటి వరకు అయితే జ్ఞానంతో పాటు ఆత్మిక స్నేహము అనుభవము కాదో అప్పటి వరకు జ్ఞానాన్ని ఎవ్వరూ వినరు. డబల్ విదేశీయులైన మీరందరూ తండ్రికి చెందిన వారిగా అయ్యారు. కావున మీ అందరి పునాది ఏమిటి? తండ్రి స్నేహము, పరివారపు స్నేహము, హృదయపూర్వకమైన స్నేహము, నిస్వార్థ స్నేహం. ఇవి శ్రేష్ఠ ఆత్మగా చేస్తాయి. మరి స్నేహము సేవ యొక్క మొదటి సఫలతా స్వరూపం. ఎప్పుడైతే స్నేహము కారణంగా తండ్రికి చెందిన వారిగా అయ్యారో అప్పుడు జ్ఞానం యొక్క ఏ పాయింట్ అయినా సహజంగా స్పష్టమవుతూ ఉంటుంది. ఎవరైతే స్నేహంలోకి రారో వారికి కేవలం జ్ఞానాన్ని ధారణ చేసి ముందుకు వెళ్ళడానికి సమయము పడుతుంది, శ్రమ కూడా ఉంటుంది. ఎందుకంటే వారి వృత్తి ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా అనే వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే స్నేహంలో లవ్లీన్ అవుతారో అప్పుడు ఆ స్నేహము కారణంగా బాబా చెప్పే ప్రతి మాట స్నేహమయంగా అనిపిస్తుంది. ప్రశ్నలు సమాప్తం అవుతాయి. తండ్రి స్నేహము ఆకర్షించిన కారణంగా వారు ప్రశ్నలు అడిగినా కానీ అర్థం చేసుకోవాలన్న భావనతో అడుగుతారు. అనుభవజ్ఞులు కదా. ప్రేమలో లీనమైన వారికి ఎవరిపై అయితే ప్రేమ ఉంటుందో వారు ఏది చెప్పినా అందులో వారికి ప్రేమయే కనిపిస్తుంది. మరి సేవకు మూల ఆధారం స్నేహము. తండ్రి కూడా పిల్లలను సదా స్నేహంతో గుర్తు చేసుకుంటూ ఉంటారు. పిల్లలను స్నేహంతో పిలుస్తారు. స్నేహంతోనే సర్వ సమస్యల నుండి దాటింపచేస్తారు. మరి ఈశ్వరీయ జన్మకు, బ్రాహ్మణ జన్మకు పునాది స్నేహమే, ప్రేమనే. ప్రేమే పునాదిగా ఉన్నవారికి ఎప్పుడూ ఏ విషయము కష్టం అనిపించదు. స్నేహం కారణంగా ఉత్సాహ ఉల్లాసాలు ఉంటాయి. తండ్రి శ్రీమతం ఏదైతే ఉందో అది మనం అనుసరించాల్సిందే. చూస్తాము, చేద్దాము అనేవి స్నేహిగా ఉన్నవారి లక్షణాలు కాదు. తండ్రి నా కోసం చెప్పారు మరియు నేను చేయాల్సిందే. ఇది స్నేహి ప్రేయసి ఆత్మల స్థితి. స్నేహిగా ఉన్నవారు అలజడిలో ఉండరు. సదా తండ్రి మరియు నేను, ఇక మూడవ వారు ఎవ్వరూ లేరు. ఎలా అయితే తండ్రి అతి పెద్దవారు, స్నేహి ఆత్మలు కూడా నిరంతరం పెద్ద మనస్సు ఉన్నవారిగా ఉంటారు.
చిన్న మనసున్నవారు చిన్న చిన్న విషయాలలో తికమక పడతారు. వారికి చిన్న విషయం కూడా పెద్దదిగా అయిపోతుంది. పెద్ద మనస్సున్న వారికి పెద్ద విషయం కూడా చిన్నదిగా అయిపోతుంది. డబల్ విదేశీయులందరూ పెద్ద మనస్సున్నవారు కదా. బాప్దాదా డబల్ విదేశీ పిల్లలందరినీ చూసి హర్షిస్తూ ఉన్నారు. ఎంతో దూరాల నుండి దీపపు పురుగులు దీపంపై బలిహారం అవ్వడానికి చేరుకుంటారు. పక్కా దీపపు పురుగులు. ఈరోజు అమెరికా వారి టర్న్. అమెరికా వారిని బాబా ఆ మేరే అంటే రండి నావారు అని అంటారు. అమెరికా అంటే ఆ మేరే. అమెరికా వారు కూడా ఆ మేరే అని అంటారు. ఇది విశేషత కదా. వృక్షం చిత్రంలో ఆది నుండి విశేష శక్తి రూపంలో అమెరికాను చూపించారు. స్థాపన అయినప్పటి నుండి అమెరికాను తండ్రి గుర్తు చేశారు. విశేష పాత్ర ఉంది కదా. ఒకటి వినాశన శక్తి శ్రేష్టంగా ఉంది. మరో విశేషత ఏమిటి? విశేషతలైతే ప్రతి స్థానానికి ఉంటాయి, కానీ అమెరికా విశేషత కూడా ఏమిటంటే ఒకవైపు వినాశనం కోసం తయారీలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరోవైపు వినాశనాన్ని సమాప్తం చేసే ఐక్యరాజ్య సమితి కూడా అక్కడే ఉంది. ఒకవైపు వినాశనపు శక్తి, మరోవైపు అందరినీ ఐక్యం చేసే శక్తి. మరి డబల్ శక్తి ఉంది కదా. అక్కడ అందరినీ కలిపే ప్రయత్నం చేస్తుంటారు. కావున అక్కడి నుండి ఆత్మిక మిలనపు శబ్దం మారుమ్రోగుతుంది. కానీ యథార్థ రీతిలో అందరినీ కలవడం అయితే మీ కర్తవ్యమే కదా. వారు అందరినీ కలిపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఆ పని చేయలేకపోతున్నారు. వాస్తవానికి సర్వధర్మ ఆత్మలను ఒకే పరివారంగా చేయడం బ్రాహ్మణులైన మీ వాస్తవిక కార్యం. విశేషంగా ఇది చేయాలి. ఎలా అయితే అక్కడ వినాశన శక్తి శ్రేష్టంగా ఉన్నదో, అలాగే స్థాపన శక్తి యొక్క శబ్దం మారుమ్రోగాలి. వినాశనము మరియు స్థాపన రెండింటి జెండాలు కలిసి ఎగరాలి. ఒకటి సైన్సు జెండా, ఇంకొకటి సైలెన్సు జెండా. సైన్సు శక్తి యొక్క ప్రభావము మరియు సైలెన్సు శక్తి యొక్క ప్రభావము రెండు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాయో అప్పుడే ప్రత్యక్షత జెండా ఎగిరింది అని అంటాం. ఎలా అయితే ఎవరైనా విఐపి ఏదైనా దేశానికి వెళ్తే వారిని స్వాగతించడానికి జెండాలు పెడతారు కదా. తమ దేశానిది పెడతారు మరియు వచ్చిన వారి దేశ జెండాను కూడా పెడతారు. అలాగే పరమాత్మ అవతరణ జెండా కూడా ఎగరాలి. పరమాత్మ కార్యానికి కూడా స్వాగతం చేయాలి. తండ్రి జెండాను మూలన అన్ని చోట్ల, మూలల అంటే అన్ని చోట్ల ఎగరవేయాలి. అప్పుడే విశేషంగా శక్తుల ప్రత్యక్షత జరిగింది అని అంటారు. ఇది గోల్డెన్ జూబ్లీ సంవత్సరం కదా. కావున అందరికీ గోల్డెన్ సితారా కనిపించాలి. ఏదైనా విశేష సితార ఆకాశంలో కనిపిస్తే అందరి అటెన్షన్ దానివైపు వెళ్తుంది. ఈ గోల్డెన్ మెరుస్తున్న సితార అందరి కళ్ళల్లో బుద్ధిలో కనిపించాలి. ఇదే గోల్డెన్ జూబ్లీని జరుపుకోవడం. ఈ సితార ముందుగా ఎక్కడ మెరుస్తుంది? ఇప్పుడు విదేశాలలో బాగా వృద్ధి జరుగుతుంది మరియు జరగాల్సిందే. తండ్రి యొక్క తప్పిపోయిన పిల్లలు మూలలా దాగి ఉన్నారు. వారు సమయ ప్రమాణంగా సంపర్కంలోకి వస్తున్నారు. అందరూ ఒకరిని మించి మరొకరు సేవలో ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు వెళ్తున్నారు. ధైర్యంతో తండ్రి సహాయం కూడా లభిస్తుంది. ధైర్యం ఉండే కారణంగా నిరాశవాదులలో కూడా ఆశాదీపాలు వెలుగుతాయి. ఇది జరగడం అసంభవం అని ప్రపంచం వారు భావిస్తారు. చాలా కష్టం అనుకుంటారు. మీలోని తపన మిమ్మల్ని నిర్విఘ్నంగా చేసి ఎగిరే పక్షి సమానంగా ఎగిరింపచేసి చేరుస్తుంది. డబల్ ఎగరడంతో చేరుకున్నారు కదా. ఒకటి విమానము, రెండు బుద్ధి అనే విమానం. ధైర్యము, ఉల్లాసం అనే రెక్కలు వచ్చినప్పుడు ఎక్కడికి ఎగరాలి అంటే అక్కడికి ఎగరగలుగుతారు. పిల్లల ధైర్యానికి బాప్దాదా సదా పిల్లల యొక్క మహిమను చేస్తూ ఉంటారు. ధైర్యం ఉంచడం వలన ఒకరి నుండి మరొకరికి దీపం వెలుగుతూ మాల అయితే తయారైంది. ప్రేమతో శ్రమ చేస్తే దాని ఫలితం చాలా బాగుంటుంది. ఇది అందరి సహయోగపు విశేషత. ఏ విషయమైనా కానీ ముందుగా దృఢత మరియు స్నేహం యొక్క సంఘటన కావాలి. దీనితో సఫలత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. దృఢత్వము బంజరు భూమిలో కూడా ఫలాలను తెప్పించగలదు. ఈ రోజుల్లో సైన్స్ వారు ఇసుకలో కూడా పండ్లను పండించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సైలెన్స్ శక్తి ఏం చేయలేదు.
ఏ ధరణికి భూమికైతే స్నేహం అనే జలం లభిస్తుందో అక్కడి ఫలాలు పెద్దవిగా కూడా ఉంటాయి మరియు రుచికరంగా కూడా ఉంటాయి. స్వర్గంలో కూడా పండ్లు చాలా పెద్దవిగా మరియు రుచికరంగా ఉంటాయి. విదేశాలలో కూడా పండ్లు పెద్దవిగా ఉంటాయి కానీ రుచికరంగా ఉండవు. పండ్లు చూడటానికి చాలా బాగుంటాయి కానీ రుచి ఉండదు. భారతదేశపు పండ్లు చిన్నవిగా ఉంటాయి కానీ మంచి రుచికరంగా ఉంటాయి. అన్నింటికీ పునాది అక్కడే పడుతుంది కదా. ఏ సెంటర్లో అయితే స్నేహం అనే నీరు లభిస్తుందో ఆ సెంటర్ సదా ఫలప్రదంగా ఉంటుంది. సేవలో కూడా మరియు తోటి వారిలో కూడా. స్వర్గంలో శుద్ధమైన నీరు, శుద్ధమైన భూమి ఉంటాయి. అందుకే అటువంటి ఫలాలు లభిస్తాయి. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ వాయుమండలం అనగా ధరణి శ్రేష్టంగా ఉంటుంది. ఎవరైనా డిస్టర్బ్ అయితే ఏమని అంటారు, నాకు ఇంకేమి వద్దు, కేవలం స్నేహం కావాలి అని. మరి డిస్టర్బ్ అవ్వకుండా సురక్షితంగా ఉండేందుకు సాధనం కూడా స్నేహమే. తప్పిపోయిన పిల్లలు మళ్ళీ వచ్చారు అన్నది చూసి బాప్దాదాకు అన్నింటికన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఒకవేళ మీరు అక్కడికి చేరుకోకపోతే సేవ ఎలా జరుగుతుంది? అందుకని తప్పిపోవడం కూడా కళ్యాణకారి అయింది. మళ్ళీ కలవడం అయితే కళ్యాణకారియే. తమ తమ స్థానాలలో అందరూ మంచి ఉత్సాహ ఉల్లాసంతో ముందుకు వెళ్తున్నారు మరియు అందరిలో ఒక లక్ష్యం ఉంది. సర్వాత్మలను అనాథల నుండి సనాథలుగా చెయ్యాలి అని. బాప్దాదాకు ఉన్న ఒకే ఆశను పూర్తి చెయ్యాలి. అందరూ కలిసి శాంతి కోసం ఏదైతే విశేష ప్రోగ్రామ్ను తయారు చేశారో అది కూడా బాగుంది. అందరికీ కనీసం కొంచెం సైలెన్స్లోనైనా ఉండే అభ్యాసం చేయించేందుకు నిమిత్తులుగా అవుతారు. ఒకవేళ ఎవరైనా సరి అయిన రీతిలో 1 నిమిషమైనా సైలెన్స్ను అనుభవం చేస్తే ఆ 1 నిమిషపు సైలెన్స్ యొక్క అనుభూతి వారిని పదే పదే స్వతహాగా లాగుతుంది. ఎందుకంటే అందరికీ శాంతి కావాలి కానీ పద్ధతి తెలియదు, విధి తెలియదు, సాంగత్యము లభించదు. ఆత్మలందరికీ శాంతి అనేది ప్రియమైనప్పుడు ఆత్మలకు శాంతి అనుభూతి కలగడం వలన స్వతహాగానే ఆకర్షితమవుతారు. ప్రతి స్థానంలోనూ తమ తమ విశేష కార్యాన్ని చేసేందుకు చక్కగా నిమిత్తమైన శ్రేష్ఠ ఆత్మలు ఉన్నారు కనుక అద్భుతం చేయడం పెద్ద విషయమేమీ కాదు. శబ్దాన్ని వ్యాపింపచేసేందుకు సాధనమే. ఈనాటి విశేషాత్మలు ఎంతగా విశేషాత్మలు సంపర్కంలోకి వస్తారు, వారి సంపర్కం ద్వారా అనేక ఆత్మల కళ్యాణం జరుగుతుంది. ఒక విఐపి ద్వారా అనేక సాధారణ ఆత్మల కళ్యాణం జరుగుతుంది. కాకపోతే సమీప సంబంధంలోకి రారు. తమ ధర్మంలో తమ పాత్రలో వారికి విశేషత యొక్క ఏదో ఒక ఫలం లభిస్తుంది. తండ్రికి సాధారణమైన వారే ఇష్టం. వారే సమయాన్ని కూడా ఇవ్వగలరు. విఐపీల వద్ద అయితే సమయమే ఉండదు. కానీ వారు నిమిత్తంగా అయినందుకు అనేకులకు లాభం చేకూరుతుంది. పార్టీలతో సదా అమరభవ యొక్క వరదాని ఆత్మలము అని అనుభవం చేసుకుంటూ ఉన్నారా? సదా వరదానాలతో పాలింపబడుతూ ముందుకు వెళ్తున్నారు కదా. ఎవరికైతే తండ్రిపై ఎడతెగని స్నేహం ఉంటుందో వారు అమరభవ యొక్క వరదానీలు, సదా నిశ్చింత చక్రవర్తులు. ఏ కార్యానికి నిమిత్తమైనా కానీ నిశ్చింతగా ఉండడమే విశేషత. ఎలా అయితే తండ్రి నిమిత్తంగా అవుతారో, నిమిత్తంగా అయినప్పటికీ అతీతంగా ఉంటారో, అందుకే నిశ్చింతగా ఉంటారు. అలా ఫాలో ఫాదర్. సదా స్నేహం అనే సేఫ్టీతో ముందుకు వెళ్తూ ఉండండి. స్నేహం ఆధారంతో తండ్రి సదా సురక్షితంగా చేసి ముందుకు ఎగిరింపచేసి తీసుకెళ్తూ ఉన్నారు. ఈ దృఢ నిశ్చయం కూడా ఉంది కదా. స్నేహం అనే ఆత్మిక సంబంధము జోడింపబడింది. ఈ ఆత్మిక సంబంధంతో ఎంతగా ఒకరికొకరు ప్రియంగా అయిపోయారు. బాప్దాదా మాతలకు ఒక మాటను, చాలా సహజమైన మాటను వినిపించారు. ఒక్క మాటను గుర్తుంచుకోండి, నా బాబా. అంతే. నా బాబా అనగానే సర్వ ఖజానాలు లభిస్తాయి కూడా. ఈ బాబా అన్న పదమే సర్వ ఖజానాలకు తాళం చెవి. అన్నీ లభించాలి అంటే నా బాబా స్వంతంగా భావించాలి. మాతలకు తాళం చెవులను సంభాళించడం బాగా వచ్చు కదా. మరి బాప్దాదా కూడా తాళం చెవి ఇచ్చారు, నా బాబా అనేది. మరి బాప్దాదా కూడా ఇచ్చారు కదా. ఏ ఖజానా కావాలి అంటే అది లభిస్తుంది.
ఒక్క ఖజానా యొక్క తాళం చెవి కాదు, ఖజానాలన్నింటి తాళం చెవి కేవలం బాబా 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 అంటూ ఉన్నట్లయితే ఇప్పుడు కూడా బాలకుల నుండి యజమానులుగా ఉంటారు మరియు భవిష్యత్తులో కూడా యజమానులు అవుతారు. సదా ఈ సంతోషంలోనే నాట్యం చేస్తూ ఉండండి. అచ్చ. ఓం శాంతి.